30వ రోజు మరో మలుపు అంటూ తన జీవితంలో క్యాన్సర్ని ఓడించి జీవితాన్ని గెలిచి తన జీవిత గమనాన్ని ఆత్మకథగా మనకి అందించిన రమణి గారు ఈరోజు మనకి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటూ చెప్తున్నారు. ఇలాగా తెలుసుకుందామండి. ఉద్ధారేద ఆత్మానాత్మానం ఆత్మావ సాధయత్ ఆత్మైవ ఆత్మాన్యో బంధు ఆత్మైపరి పురాతనాః. ఈ సేవ ద్వారా మనిషి తన జీవిత ధ్యేయాన్ని తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారం వైపు పయనిస్తాడు. ఆత్మను ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవని సేతు మహాజ్ఞాని చెప్పిన అన్నిటి సారాంశం ఒక్కటే. ఎవ్వరిని బాగు చేయలేరు, అలాగే పాడు చేయలేరు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. కాబట్టి నిజానికి సేవ అనేది లేనే లేదు. కేవలం ఒకరి అనుభవం మరొకరికి పంచివ్వటం మాత్రమే జరుగుతుంది. ఈ భూమి అనే అద్భుతమైన పాఠశాలలోకి మనము ఆనందం కోసం వచ్చాము. ఆనందానుభూతిని, ఆత్మానుభూతిని ఇతరులతో పంచుకోవడం వల్ల అది రెట్టింపు అవుతుంది. ఇలా కేవలం ఆత్మపరమైన అనుభవాలను, మధుర స్మృతులు చెప్పడానికి మాత్రమే మనకు వాక్కు అనేది ఇవ్వబడింది. ఇలా మనకు తెలిసిన ధ్యాన మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, ఆత్మానుభవాలను ఇతరులకు తెలియజేసి వ్యక్తిగత ఆత్మ పరిణితికి లేదా సమాజ ఆత్మ పరిణితికి ఉపయోగపడటాన్ని ఆధ్యాత్మిక శాస్త్ర సేవగా నిర్వచించవచ్చు. ఇక్కడ తిండి, బట్ట, ఇల్లు ప్రస్తావన ఉండదు. గురువు, శరణాగతుల ప్రస్తావన అస్సలు ఉండదు. వారెవరో మనకి చేశారు అన్న ఆలోచనకు తావే ఉండదు. ధ్యానం చేయి, జ్ఞానం సంపాదించు, అది నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడ ముక్తి అంటే అన్ని రోగాల నుండి, సమస్యల నుండి, బాధల నుండి ముక్తి. ఈ జన్మ ఆఖరి జన్మై పూర్ణాత్మ స్థాయికి చేరుకునేంత వరకు అని అర్థము. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్న చందాన ఇతరులు ఎప్పుడు కేవలం వాళ్ళ అనుభవాలను వివరించి మార్గాన్ని చూపగలరు. మనము దానిని ఎంత వాస్తవంగా ఉన్నాయి అంటే అండి, రమణి గారి మాటలు నిజంగా వాస్తవం అండి. పత్రిజీ కూడా ఇదే చెప్తూ ఉంటారు కదా. మనము దానిని అనుసరించి వారిలాగానే సాధన చేస్తే పొందవలసిన పొందుతాము అన్న సత్యం బోధపడుతుంది. ఒకానొక పరిణితి చెందిన ఆత్మ జన్మ పరంపరలో ఆఖరి దశలో చేసే సేవ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. జీసస్, శ్రీకృష్ణుడు, బుద్ధుడు వంటి మహానుభావులు తాము బ్రతికి ఉన్నంత కాలం ఎన్నో మహిమలు చేసినప్పటికీ వారి తదనంతరం కేవలం ఆత్మజ్ఞానాన్ని ఒక బైబుల్ రూపంలోనూ, భగవద్గీత రూపంలోనూ, అష్టాంగ మార్గంలో ఇచ్చి వెళ్లారే తప్ప జీవించడానికి అవసరమైన వస్తువులను సమకూర్చి వెళ్ళలేదు. ఎందుకంటే వారికి తెలుసు ఆత్మజ్ఞానం మాత్రమే వ్యక్తికి అన్ని పరిస్థితుల్లోనూ అండగా ఉండగలదని. కాబట్టి వారు తాము అందించగలిగిన ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ మాత్రమే చేసి పరమపదించారు. మనం కూడా వారి మార్గంలోనే ప్రయాణిద్దాం. సేకరణ 3 టాబ్లెట్లు. రచన డాక్టర్ జీకే సర్. ధ్యాన త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు. త్యాగరాజ ఉత్సవం కేవలం గానం కాదు, ధ్యానం కూడా. అది మనలో జ్ఞానం నింపే పండుగ. 2013వ సంవత్సరంలో జీకే సర్ మొట్టమొదటిసారిగా ధ్యాన త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు చేయాలని నిర్ణయించారు. అందులో మెయిన్ రోల్ నేను కూడా తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ధ్యానం ప్లస్ శాకాహారం ప్లస్ కళలు ప్లస్ జ్ఞానం ఈక్వల్ టు పరిపూర్ణ సౌందర్యం. కాన్సెప్ట్ ఏంటంటే దివ్య సౌందర్యం. 8x3 టెక్నిక్, 4 టైప్ ఆఫ్ ఫుడ్, హౌ టు టాక్ విత్ మిర్రర్, హౌ టు స్మైల్, ఇలా రకరకాల ఒక 20 కాన్సెప్ట్స్ వరకు తయారు చేయడం జరిగింది. అంటే ప్రతి స్త్రీలోని ఆత్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే అనుభూతి ఆధారిత కాన్సెప్ట్స్. ఇవి కేవలం బ్యూటీ ట్రీట్మెంట్ కాదు, ఆత్మ స్పర్శతో కూడిన సంబరాలు.
ఇక్కడ అందం బయట నుండి కాదు, లోపల నుండి ప్రారంభమవుతుంది. 20 కాన్సెప్ట్స్ ద్వారా ఆత్మ సౌందర్యం అందించబడే ఈ సేవలు ప్రతి స్త్రీలోని నిజమైన వెలుగును వెలిగిస్తాయి. డాక్టర్ లక్ష్మీ సూర్య తేజ, ఏ గ్రేట్ మ్యూజిషియన్ అండ్ సుదర్శిని మ్యూజిక్ అకాడమీ ఫౌండర్. డాక్టర్ పంతుల రమగారు, సంగీత విద్వాంసురాలు, ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, గ్లోబల్ గా తన గాత్రంతో శ్రోతలకు మంత్రముగ్ధులను చేస్తున్న మహిళ. శాస్త్రీయ సంగీతంలో ఉండే మహామహులు నా దగ్గరకు బ్యూటీ సర్వీస్ కి రావటం వల్ల వారితో కలిసి ఇన్నర్ బ్యూటీ హబ్ మెడిటేషన్ హాల్లో ధ్యానం చేస్తుండే వాళ్ళము. ఆత్మ సౌందర్యం యొక్క ముఖ్య ఉద్దేశమైన ధ్యానం, శాకాహారం కోసం వారికి తెలియజేయటం ఎంతో ఆనందదాయకం. దీనివల్ల త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం విశాఖపట్నం కళాభారతిలో ఏ రకంగా జరుగుతుందో ఆ రకంగా చేయటానికి డాక్టర్ జీకే సార్ తలపెట్టారు. దానిలో మేమందరం భాగస్థులం అవుతూ వారందరికీ ధ్యాన త్యాగరాజ, అందులో నేను ముఖ్యంగా ప్రథమ పాత్ర పోషిస్తూ తన్ మన్ ధన్ ఆ యొక్క సేవలో లీనమవుతూ ఈ సంగీత సరస్వతులను ఆ కార్యక్రమానికి ఆహ్వానించి వారిని సత్కరించుకునే భాగ్యం మరియు ధ్యాన ప్రచారం ఏ ఏడాదికి ఆ ఏడాది అది దినదిన ప్రవర్ధమానమై ఇప్పుడు ధ్యాన త్యాగరాజ ఆరాధన నలుమూలలు జరగటమే కాకుండా ఈ ఏడాది లండన్లో, ఆస్టిన్లో కూడా చేయడం జరిగింది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఆనంద శాస్త్రం జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే శాస్త్రం. ఆనంద సూత్రం గొప్ప లక్ష్యాన్ని సాధనతో సాధించుకునే సూత్రం. ప్రజ్ఞానం బ్రహ్మ, అద్భుతమైన ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే, అనుక్షణం ఆనందంగా ఉండటమే ఆనందో బ్రహ్మ. ఆనందో బ్రహ్మ మాసపత్రిక గురించి చెప్తున్నారు. మరి రేపు తెలుసుకుందామా అండి. థ్యాంక్ యూ.